హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ ఎడ్యుకేషన్. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో కొన్ని క్వశ్చన్ చూసారు కదా, ఇప్పుడు కంటిన్యూషన్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు సింప్లిఫికేషన్ ఎందుకు చేయాలో లాస్ట్ క్లాస్ చెప్పాను. ఇప్పుడు జస్ట్ డైరెక్ట్గా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేసేద్దాం అనమాట. ఓకే, క్వశ్చన్ ఆన్సర్ చేసేద్దాం అన్నమాట. ఇప్పుడు దీంట్లో చూడండి, 24 × 15, 24 × 10 ఎంత? 240, రైట్? ప్లస్ 24 × 5 ఎంత? 120. సో మొత్తం ఎంత? 360, రైట్? 360. 960 by 32 అంటే ఎంత? 31 1s 31 3s అంటే 360 + 30 మొత్తం ఎంత అయింది? 390. ఈ వాల్యూ మొత్తం 390, రైట్? 390 మైనస్ దీంట్లో ఎంత? 280 ఉంది. సో ఎంత? 110, రైట్? 110 ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది? పర్సంటేజ్ ఉంది కాబట్టి ఈ జీరో క్యాన్సిల్. 4 × 35, 4 × 35 అంటే ఎంత? 2 × 70, 2 × 70 అంటే 140. సో x + 140. అప్పుడు మనకు x వాల్యూ ఎంత అవుతుంది? -30. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ మనకు 30 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 784 డివైడెడ్ బై 28 అంటే 784 డివైడెడ్ బై 28 అంటే చూడండి, 28 1s 28 టైమ్స్. ఎందుకంటే ఇది మనకి ఏంటిది? ఈ వాల్యూ ఏంటిది మనకు? 28 స్క్వేర్ వాల్యూ, రైట్? 28 స్క్వేర్ వాల్యూ ఇంటూ 24. ఇప్పుడు చూడండి, 28 × 24, 28 × 20 ఎంత? 560, రైట్? 28 × 20 560 ప్లస్ 28 × 4 అంటే 28 × 2 × 2 కదా. సో అప్పుడు మనం ఎంత అంటాం? 112, రైట్? అప్పుడు 672 వస్తుంది. ప్లస్ ఇక్కడ చూడండి, పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్. అప్పుడు 45 × 6, 45 × 6 అంటే ఏంటిది? 90 × 3, 90 × 3 అంటే 270, రైట్? 270. ఓకే, మైనస్ 180 ఈక్వల్స్ టు -12 కదా, ఈక్వల్స్ టు ఎక్స్. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ పెట్టాను అనమాట. 270 ఇప్పుడు 270 కదా, ఇది -180. సో దీనిలోకి పోతే 90 ఉంటుంది. 90, రైట్? 672 + 90 -12. చూడండి, 672 90 అంటే 762, 762 -12 అంటే 750. ఓకే, 750. చూడండి, 42% ఆఫ్ 750. 42% ఆఫ్ 750 అంటే దీన్ని 2 టేబుల్తో మనం క్యాన్సిల్ చేస్తే 21 50. ఎందుకు 21 50? చూడండి, 41/100 రాస్తాం కదా మనం. దీన్ని 221s 250s. సో ఇట్లా రాసాం అనమాట. సో మనం ఏంటిది? 21/50 ఇంటూ 750. చూడండి, ఇక్కడ 0కి 0 5 15 టైమ్స్. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? 21 × 15 అంటే 20 × 15 ఎంత? 300. ఇక్కడ 1 టైం ఉంది కదా, అంటే 1 × 15 15. సో 315, రైట్? ప్లస్ ఇక్కడ చూడండి, 5 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? 11/20 వస్తుంది, రైట్? ఇంటూ 640, రైట్? ఈ 0కి 0 క్యాన్సిల్. 2 1s 2 32s. సో మనం 11 టేబుల్తో 32 చేస్తే మనం ఏం చేస్తాం? మామూలుగా ఎగ్జాక్ట్లీగా ఎట్లా చేస్తాము? సింపుల్ ట్రిక్ ప్రకారము 3 2 2 + 3 5. సో ఎలా ఇది? చూడండి, 3 × 11 కదా, సో 32 సరే, 352 ఎగ్జాక్ట్లీ వచ్చింది. సో 352, ఓకే, -267 ఈక్వల్స్ టు ఇక్కడ ఈ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్. ఎంత మిగిలింది? 8x మిగిలింది. అప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 300 600 516 27 -267 ఎంత? 667 నుంచి 267 పోతే 400 ఈక్వల్స్ టు 8x. అప్పుడు 8 1s 8 50 టైమ్స్. సో x = 50.
x ఈక్వల్ టు 50. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1764 అంటే ఎంత? 42, రైట్? 42 ప్లస్ ఇది 0, ఎందుకంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1000 ఎంత? 10, మైనస్ 18 స్క్వేర్ ఎంత? 324. చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈజ్వల్ ఇక్కడ సైడ్ వస్తే ప్లస్, రైట్? ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈజ్వల్ ఇక్కడికి వస్తే రూట్ ఆఫ్ 144 ఎంత? 12. రూట్ ఆఫ్ 144 ఎంత? 12. క్వశ్చన్ ప్లేస్లో మనము ఎక్స్ పెడుతున్నాం అనమాట. చూడండి, నెక్స్ట్ 42 ప్లస్ 10 52, రైట్? 52 ప్లస్ 220 ఎంత? 274. అర్థమైందా? 52 ప్లస్ 220 272. 220 ప్లస్ 50 270 ప్లస్ 272 మైనస్ 324 336 ఈక్వల్స్ టు ఎక్స్. అప్పుడు మనకి 336 కదా, సో ఇక్కడ నుంచి మనము 300 రావాలంటే దీన్ని 300 కావాలి, 336 ఉంది కదా, 272 కదా, సో మనం దీంట్లో నుంచి 300 కావాలంటే ఏం చేయాలి? 28 యాడ్ చేస్తాం, ప్లస్ ఇక్కడ 36 ఎంత? 64 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. పెద్దదానికి మైనస్ వాల్యూ ఉంది కాబట్టి -64. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ 441. 21 స్క్వేర్ ఎంత? 441 మైనస్ 15 స్క్వేర్ ఎంత? 225, రైట్? బై 9 కదా. సో ఈ వాల్యూ మనకి ఎంత వస్తుంది? ఇక్కడ చూడండి, 300 రావాలనుకుంటే 75 యాడ్ చేయాలి, 300 రావాలంటే 75 యాడ్ చేయాలి, కానీ 400 రావాలంటే 175 యాడ్ చేయాలి. 175 ప్లస్ 41, రైట్? అప్పుడు మనకి ఎంత అవుతుంది? 216 బై 9 ప్లస్ 216 బై 18 ఈక్వల్స్ టు, ప్లస్ ఉంది కదా, ఇటు వస్తే మనకు మైనస్ అవుతుంది, -17. ఎందుకంటే 4913కి క్యూబ్ రూట్ ఆఫ్ 4913 ఈజ్ ఈక్వల్ టు 17 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అప్పుడు మనకి ఈ వాల్యూ ఎంత అవుతుంది? 9 1 9 2 18, ఇక్కడ 3 మిగులుతుంది, సో 9 4 26, అంటే ఇది 24. సో ఇది దీనికి 2 టైమ్స్ ఉంటుంది, 18 2 టైమ్స్ ఉంటుంది కాబట్టి 12, రైట్? -17 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. చూడండి, 36 మైనస్ 19 ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 19 అంటే 36 మైనస్ 17 అంటే 19, రైట్? 36 మైనస్ 17 అంటే -19. చూడండి, 5625 ఎందుకంటే 0.02 మాత్రమే తక్కువ ఉంది కాబట్టి, ఇది అప్రాక్సిమేషన్ చాప్టర్ కాబట్టి 5625 ప్లస్ ఇక్కడ చూడండి 5 4 9000, రైట్? 5000 4000 9000 600 200 800, కానీ ఇక్కడ చూడండి 87 ఉంది, ఇక్కడ 24 ఉంది, 25 ఉంది. 25కి ఇక్కడ 13 దీంట్లో కలిపేస్తే మనకి ఎంత అవుతుంది? 43 అవుతుంది. 43 ప్లస్ 59 అంటే 99, రైట్? ఇంకెంత మిగిలింది? 13 దీంట్లోకి మనం 13 ఇచ్చేస్తే ఎంత మిగిలింది? ఇక్కడ 12 మిగిలింది. సో 9912 మైనస్ 3150 డివైడెడ్ బై ఎంత? 42 ఇంటూ 16, రైట్? ఇప్పుడు చూడండి, మనము 7 6 42, ఓకే, 7 4 28, ఇంతకైతే మిగిలింది 5 మిగిలింది, 7 5 35, 7 5 35, ఈ 0కి 0 క్యాన్సిల్, 6 1 6, 6 7 42, ఎంత మిగిలింది? 3 మిగిలింది. సో ఇంకెంత? 3, సో 6 5 35, అంటే ఏంటిది? 75 ఇంటూ 6, 75 ఇంటూ 16 అంటే 75 ఇంటూ 16 అంటే 150 ఇంటూ 8 మనకి. సో 150 ఇంటూ 8 ఎంత మనకి? 1200. సో దీంట్లోకి మనం 1200 తీసేస్తే మనకు ఎంత వస్తుంది? మనకి చూడండి, 12 7 8 8712 ఆన్సర్ మనకి 8712 మనకు కరెక్ట్ అయిన ఆన్సర్. ఇప్పుడు చూడండి, 68% ఆఫ్ 9275. 68% అంటే ఎంత మనకి? 68 అంటే మనం 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 17/25 ఇంటూ 9275, రైట్? ఇప్పుడు ప్లస్ మనకు ఇదంతా 42.87 అంటే 3/7
5635 ఈక్వల్స్ టు ఎక్స్. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ అనుకోవాలి. 25 1s 25 3 times. సో మనకి ఎంత మిగులుతుంది? 17 మిగులుతుంది. ఈ 17 అంటే 177. 177 25 ఎన్ని పోతుంది? కరెక్ట్గా 7 times పోతుంది. ఎంత మిగులుతుంది? 177 175. 175 అంటే ఇంకెంత మిగులుతుంది? 2 మిగులుతుంది. సో 25 into 1. ఇప్పుడు చూడండి ఇక్కడ 17 into 300 5100, రైట్. 17 into 70 ఎంత? 1190. 17 into 1 17. సో మనకి ఎంత వస్తుంది? 7036 6307, రైట్. ఓకే, ప్లస్ 7 1s 7 8s, రైట్. 0 7 5s 3 into 800 2400. 3 into 5 15. So 2415. 2415 plus 6307. 6307 ఎంత? 8722 అనేది మనకు కరెక్ట్ అయిన ఆప్షన్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూడండి 36 బై ఎంత? 100 ఇంటూ √5625 అంటే ఎంత? 75, రైట్. 4 9s 4 25 times. ఓకే, 25 1s 25 3s ఈజ్ ఈక్వల్ టు ఎంత? 27. ఓకే, ప్లస్ ఇక్కడ చూడండి 1855 బై 35. ఓకే, మైనస్ ఇక్కడ మైనస్ కాదు, ఓకే, ఈక్వల్స్ టు ఎక్స్ బై √64 ఎంత? 8 మైనస్ √36 6. ఇప్పుడు చూడండి 35 1s 35 7s 35 1s 35 5s 175 అంటే 10 మిగులుతుంది. 175 అంటే 10 మిగులుతుంది. 105 35 70 35. ఓకే, 3 times పోతుంది 53. సో ఇక్కడ ఎంత? ఇది 20 50 20 70 7 plus 3 80 by x by 2. Then x is equal to 160. ఇప్పుడు చూడండి 4725 into 33, రైట్, బై ఇదంతా 149.76 225. ఎందుకంటే 149కి 1 కలిపితే 150 75 అంటే మనకు 225 కదా. సో 3 11s 375. ఓకే, మనకు ఇప్పుడు చూడండి ఇక్కడ 15 5s 15 3s అంటే ఇక్కడ 2 మిగులుతుంది. 15 1s 15. సో మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది? 7 మిగులుతుంది. సో 315. మళ్ళీ 5 1s 5 6s 5 3s. సో మనకి ఎంత మిగులుతుంది? 693. 63 into 11 693 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే 3. సో మనకు ఎక్స్ వాల్యూ ఎంత? 690. చూడండి 84 by 72. ఓకే, ప్లస్ 57 into 5 minus 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. చూడండి 42. ఓకే, 42 1s 42 2s. సో 2 5 7s 35 25 28. ఓకే, 287 minus 3 అంటే 284 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది మనకు ఎక్స్ వాల్యూ. చూడండి ఇప్పుడు డిఫరెన్సెస్ వాల్యూస్ చూడండి ఒకసారి. 100 minus 100 94 అంటే -6. ఇదంతా ఇక్కడ 6 8 plus 4 12. ఓకే, ఎంత? 16 plus 18. ఓకే, సో ఇక్కడ 12 16 18 అంటే ఇది 24 రావాలి. సో 24 అంటే ఇక్కడ 64 24 తీసేస్తే 40.
సో ఈ వాల్యూ మనకు 40 అనమాట. నెక్స్ట్ ఇది 5 డిఫరెన్స్, 10 డిఫరెన్స్, ఏంది డిఫరెన్స్ 20 డిఫరెన్స్. ఓకే, ఇది 40 డిఫరెన్స్. నెక్స్ట్ మనకి 80 డిఫరెన్స్ రావాలి. 80 + 70 158. నెక్స్ట్ 5 డిఫరెన్స్, 10 డిఫరెన్స్, 15 డిఫరెన్స్, 20 డిఫరెన్స్, -25 డిఫరెన్స్ రావాలి. సో మనకి ఇక్కడ ఎంత 50 20 70 + 5 80. చూడండి ఇక్కడ 3 డిఫరెన్స్, ఇక్కడ 6 డిఫరెన్స్, ఇక్కడ 12 డిఫరెన్స్, ఇక్కడ 24 డిఫరెన్స్. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత 48 రావాలి. సో 48 x వాల్యూలో మనకి ఎంత 95 రావాలి. ఎందుకంటే 47 48 95. ఇక్కడ చూడండి డివైడెడ్ బై 2, ఇక్కడ డివైడెడ్ బై 2, డివైడెడ్ బై 2, డివైడెడ్ బై 2. సో ఇక్కడ డివైడెడ్ బై దీన్ని ఎంత 62.5 రావాలి దీనికి ఎక్స్ వాల్యూ. ఇక్కడ చూడండి 310 కదా, సో డిఫరెన్స్ ఎంత 7, దీనికి డిఫరెన్స్ ఎంత 19. సో ఇది కాదు. నెక్స్ట్ 3 స్క్వేర్ + 1, 3 స్క్వేర్ + 1, 10 స్క్వేర్ + 1. సో కాదు, సో అది కూడా కాదు. సో నెక్స్ట్ ఏంటిది ఇంకొకటి ఏంటిది, ఓకే 1 క్యూబ్ + 2, 1 క్యూబ్ + 2 = 3, 2 క్యూబ్ + 2, 2 క్యూబ్ + 8, 2 క్యూబ్ 8 + 2. ఓకే 3 క్యూబ్ + 2 29 అవుతుంది. 4 క్యూబ్ + 2 = 66, 64 + 2 66. బట్ ఇక్కడ ఆన్సర్ వచ్చింది. సో ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. చూడండి డిఫరెన్స్ ఎంత 8, ఇది డిఫరెన్స్ 10, ఇది 12, ఇది 14, ఇది 16 రావాలి. బట్ మనకు 70 వచ్చింది. సో మనకు 72 అనే ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఇక్కడ చూడండి 5 9 4 డిఫరెన్స్, 8 డిఫరెన్స్, 16 డిఫరెన్స్, 32 డిఫరెన్స్. నెక్స్ట్ మనకు 64 డిఫరెన్స్ రావాలి. 64 డిఫరెన్స్ అంటే 129 రావాలి మనకి, 129 రావాలి. 126 అనేది కరెక్ట్, రాంగ్ ఆన్సర్. ఇది చూడండి -1, -1. ఓకే ఇదేంటిది -2, -1, -2. సో -1 రావాలి. సో ఇక్కడ 10 రావాల్సింది 10. ఇది కారణాంకాలు కనుక్కోవడము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనకు సింపుల్గా ఒకటి ఏమంటారు, సింపుల్గా ఈక్వేషన్స్లో ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కదా. సో ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ వచ్చింది అనుకోండి, ఇక మైనస్ ఇక్కడ మైనస్ వచ్చి ఇక్కడ ప్లస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు కారణాంకాలు ప్లస్ వేరియబుల్స్ వస్తాయి. లేదు మన కారణాంకాలు మైనస్లో వచ్చింది అనుకోండి, మనకు వేరియబుల్స్ ప్లస్ మైనస్లో వస్తాయి. పోనీ అలా కాకుండా మనకు ప్లస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు మైనస్ వాల్యూలు వస్తాయి. లేదు మనకు ప్లస్ మైనస్లో వచ్చింది అనుకోండి, మనకు వేరియబుల్స్ మైనస్ ప్లస్లో వస్తాయి. ఓకే ఈ 4 ఇంపార్టెంట్ అనమాట. అంటే షార్ట్ కట్ కోసము ట్రిక్ ఇంపార్టెంట్ అనమాట, మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది తెలిస్తే మనకు ఈజీగా కారణాంకాలు అనుకోవడం అనేది ఈజీ అవుతుంది అనమాట. ఓకే ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, x స్క్వేర్ -10x + 21 = 0. సో మనకు 21 కావాలి, కానీ రెండింటిని యాడ్ చేస్తే మనకు 10 రావాలి. సో 7 3s 21. ఓకే 7 + 3. ఓకే అప్పుడు మనకి x వాల్యూస్ ఏమేమి వస్తాయి, +7 ఓకే అండ్ +3 అవుతుంది. రెండో ఈక్వేషన్ తీసుకుందాం, y² - 5y - 36.
ఇక్కడ వై ఒకటి చేసి చూపిస్తాను మీకు. ఆల్రెడీ నిన్న మైనస్ ప్లస్ చేసి చూపించాను కాబట్టి చూడండి, y² - 5y - 36. ఫస్ట్ ఇది రాసేసి తర్వాత మీకు చూపిస్తాను. రెండింటిని యాడ్ మైనస్ చేస్తే మనకు ఇక్కడ ఏం రావాలి, 5 రావాలి. కానీ రెండింటిని ఇంటికి మల్టిప్లికేషన్ చేస్తే మనకు 36 రావాలి. సో 9 4 36, 9 - 4 5. ఓకే, సరిపోతుంది. సో అప్పుడు మనకు కారణాంకాలు ఏమవుతుంది, ఇది మైనస్లో ఉంది, పెద్ద వాల్యూ మైనస్లో ఉంది. సో పెద్ద వాల్యూ మైనస్లో ఉన్నప్పుడు మనకు ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ దీని ప్రకారం మీకు ఏమొస్తుంది, పెద్ద వాల్యూ ప్లస్లో వస్తుంది. పెద్ద వాల్యూ 5 4లో కదా, సో 9 4లో కదా, సో పెద్ద వాల్యూ 9. ఓకే, అండ్ ఇక్కడ వాల్యూ 4. ఓకే, సేమ్ ఇదే వస్తుంది ఇక్కడ. చూసుకోండి ఒకసారి మీ డౌట్ తీర్చడానికి అంతే. 9 4 + 4y - 36 = 0. y కామన్ తీస్తే మనకు y - 9 + 4 కామన్ తీస్తే మనకు y - 9 = 0. అప్పుడు y = 9, y = -4. చూసారా, y = 9, y = +4. గీత అనమాట. కానీ ఈ +9 -9 మధ్యలో ఉంటాయి 2 వాల్యూస్. ఈ x వాల్యూస్ +9కి -4కి మధ్యలో ఉంటాయి కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకే, కెనాట్ బి డిటర్మైన్డ్ అంటే మనం గ్రేటర్ దెన్ అని చెప్పలేము, లెస్ దెన్ కూడా చెప్పలేము. ఎలా చెప్పలేము, సింపుల్గా ఇక్కడ +7 వాల్యూ, ఇక్కడ +7, ఇక్కడ +3 వాల్యూ రాసుకోండి, అండ్ ఇక్కడ +3 వాల్యూస్ రాసుకోండి. సేమ్ ఇక్కడ +4 -4 +9 -4 రాసుకోండి. ఈ రెండింటిలో అంటే జస్ట్ తెలుసు కానీ మీకు జస్ట్ అర్థం కావడానికి మళ్ళీ ఈ రెండింటిలో ఇచ్చాడు పెద్ద ఇది, కానీ ఈ రెండింటిలో పెద్ద ఇది. మళ్ళీ ఇక చూడండి, ఒకటి గ్రేటర్ దెన్ వాల్యూ వచ్చింది, ఒకటి లెస్ దెన్ వాల్యూ వచ్చింది. ఒకటి గ్రేటర్ దెన్ వాల్యూ, ఒకటి లెస్ దెన్ వాల్యూ వచ్చింది. ఇక్కడ ఇది గ్రేటర్ దెన్ వాల్యూ, ఇక్కడ ఇది గ్రేటర్ దెన్ వాల్యూ, ఇది లెస్ దెన్ వాల్యూ, గ్రేటర్ దెన్ వాల్యూ. సో మనకు రెండు సింబల్స్ వస్తున్నాయి కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇక్కడ మైనస్ ప్లస్ వచ్చింది కాబట్టి మనకు రెండు వాల్యూస్ పాజిటివ్స్ వస్తాయి అనమాట. సో మనకి ఎక్స్ వాల్యూ 56 రావాలి. రెండు వాల్యూస్ని మనము మల్టిప్లికేషన్ చేస్తే 15 రావాలి. సో 7 8 56, 7 8 56 అంటే మనకు వాల్యూస్ 8 7, రైట్, +8 +7. y వాల్యూస్ ఏమవుతాయి మనకి, ఇక్కడ కూడా సేమ్ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి 108 అంటే మనకు మల్టిప్లికేషన్ వాల్యూస్ ఏమేమి ఉంటాయి, 12 9 108. ఓకే, అప్పుడు 12 9. ఓకే, ఈ 12 అనే వాల్యూ 8 7 కంటే పెద్దది, 9 అనే వాల్యూ 8 7 కంటే పెద్దది. సో y = గ్రేటర్ దెన్ x. y = గ్రేటర్ దెన్ x. ఇక్కడ ఇది చూడండి, రెండు పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి. రెండు పాజిటివ్ వాల్యూస్ కాబట్టి మనకు రెండు నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, రెండు నెగిటివ్ వాల్యూస్ వస్తాయి మనకి. ఓకే, రెండు నెగిటివ్ వాల్యూస్లో మనకు 18 రావాలి. 18 రావాలంటే 6 × 3, 6 × 3, రైట్, మనకు 6 × 6 3. ఓకే, అలాగే y వాల్యూ చూడండి, ఇక్కడ 11 రావాలి, కానీ ఇక్కడ 40, 28, 7 4 28. సో -7 -4. ఓకే, అప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ 7 కంటే 6 3 గ్రేటర్ దెన్ వాల్యూస్, ఎందుకంటే మైనస్లో ఉన్నాయి కాబట్టి. కానీ ఈ 4 అనే వాల్యూ -4 వాల్యూ -6 కంటే లెస్ దెన్ వాల్యూ కాబట్టి మనకు ఈ సింబల్ వస్తుంది, ఈ సింబల్ కూడా వస్తుంది, గ్రేటర్ దెన్ వస్తుంది, లెస్ దెన్ వస్తుంది. కాబట్టి మనం కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, y² = -28x + 192. 192 అంటే మనకు రెండు వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకు 192 రావాలి. కానీ ఇంత పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చిన్న వాల్యూస్ ఏంటంటే, ఇప్పుడు 28 తీసుకుంటాం కదా, దీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ 14, సెకండ్ 14. కానీ 14 196. చూడండి, ఇక్కడ 2 ఉంది లాస్ట్లో.
సో లాస్ట్ వాల్యూ 2 ఉంది. సో వచ్చే ఛాన్స్ లేదు. పోనీ 15 ఇక్కడ 13 తీసుకుందామా అంటే 3, 5, 15 అవుతుంది, కానీ ఇక్కడ 5 లేదు. సో ఇక్కడ 16, ఇక్కడ 12, 16, 12, 16 10s 16 10s 16 10s 160, 16 2s 32. సో 160 + 32 192 సరిపోయింది కదా. సో అప్పుడు మనకి ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయి? ఇక్కడ 16 అండ్ 12 ప్లస్ 16 ప్లస్ 12. అదేవిధంగా వై వాల్యూస్ ఏమొస్తాయి చూడండి. ఇక్కడ ఏముంది? 8y ఉంది. ఓకే, 8y ఉంది. ఇక్కడ వాల్యూస్ ఏంటి? 209. కానీ మనకు స్క్వేర్స్లో ఏమేమి వస్తాయి? 2 వాల్యూస్ మల్టిప్లికేషన్ చేస్తే 3లో వస్తుంది, లేకపోతే మనకు 9లో వస్తుంది, 7లో వస్తుంది, 9లో వస్తుంది, లేకపోతే 9 అనే వాల్యూ 3లో వస్తుంది. 3లో డివిజబుల్ కావాలంటే మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత కావాలి? 3 డివిజబుల్స్ కావాలి. సో ఇక్కడ 3 డివిజబుల్స్ 11 అవుతుంది, కాబట్టి కాదు. పోనీ 7తో అవుతుందా అంటే 7 డివిజబుల్స్ కూడా కాదు. ఓకే, అండ్ ఇప్పుడు మనము నెక్స్ట్ ఏ వాల్యూ తీసుకుందాము? 11 మల్టిపుల్స్ చూద్దాము. 11 మల్టిపుల్స్ అంటే 11తో మల్టిపుల్ చేస్తే 11 1s 11 మిగిలితే ఇంకెంత అవుతుంది? 9. సో ఇది 11 మల్టిపుల్ అవుతుంది. సో 11 మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాము? 11 మల్టిపుల్ కాబట్టి 209 కదా ఇది. సో 11 మల్టిపుల్. సో ఇక్కడ చూడండి 1s 9s. సో 9 ఒకటేమో 19, ఇంకోటేమో 11, రైట్? కారణాంకాలు ఒకటి 19, ఇంకోటేమో 11. కాబట్టి ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఎంత? 8. సరిపోయింది కదా, మనకి డిఫరెన్స్ సరిపోయింది. సో మనకు దీని కారణాంకాలు ఏంటిది? -19 అండ్ +11. -19 +11. సో ఇక్కడ చూడండి +11కి +11కి ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూస్ ఈ -9 -19 +11 అనేది 16 12 కంటే తక్కువనే ఉంటుంది కాబట్టి ఎక్స్ <y. ఓకే, ఎక్స్ <y. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. x² = 34x + 228 కారణాంకాలు ఒక్కసారి మీరు చూస్తే దీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే మనకు 228 కాదు, 34ని డివైడ్ చేస్తే 34ని మనం డివిజబుల్ చేస్తే మనకు 2 రకాలు వస్తుంది. ఎంత? 17 కానీ 17 1 లాస్ట్కి 9 వస్తుంది. 18 16. సో 8 6 34. ఓకే, సరిపోతుంది. ప్లస్ 18 16 34 అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 18 16 + 16 + 18. లేదు, వై వాల్యూ ఏమవుతుంది? మనకి వై వాల్యూ ఏమవుతుంది? 136 కదా. 17 9s 17 8s 136, రైట్? 17 8s 17 - 8 9. ఓకే, సరిపోయింది. 17 8s 136. 17 8s 136. అప్పుడు మనకు -17 + 8. ఓకే, -18 + 6. నెక్స్ట్ ఈ వాల్యూస్, ఈ రెండు వాల్యూస్ 17 8 వాల్యూస్ ఈ రెండు వాల్యూస్ కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి x greater than y. ఐ హోప్ మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇది స్పీడ్ క్యాలిక్యులేషన్ డైలీ ఉంటుందన్నమాట. డైలీ ప్రాక్టీస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.